పిల్ల ఏడికి పోయినావు నువ్వు? వాణి ఇగో ఇదంతా బంగారమే బంగారం. ఇగో చూడు ఎంతగానం బంగారం ఉన్నదో ఈడ. ఎక్కడికి పోయినావు అసలు నువ్వు? బంగారం దొరికే నిధికొచ్చిన వాణి. ఈ రహస్యం ఎవ్వరికి తెలియదు, నాకు ఒక్కదానికే తెలుసు. అవునా? ఎవరు చెప్పిరు నీకు? నాకు కలలా బంగారం నిధి ఉన్నట్టు వచ్చింది. ఇగో అందుకే నేను నిద్రలే నడుచుకుంటా గీ చోటుకి వచ్చేసిన. మంచిగా గీ సొరంగ మార్గాలకెళ్ళి నిధిని చూస్తే నాకు మస్తుగా అనిపిస్తున్నది తెలుసా. నువ్వెంతైనా గ్రేట్ వెన్నెలా. ఈ కానుంచి నువ్వు బంగారమే పో. మరి ఏమనుకున్నావు? నా ఇల్లు బంగారంగాను. మంచిగా ఈ బంగారం అంతా తీసుకుపోయి నా ఇంట్లో దాచిపెట్టుకుంటా. అప్పుడు నా ఇల్లంతా బంగారమే ఉంటది. అబ్బా, గంత బంగారం ఏం చేస్తావు వెన్నెలా? మరి గట్లంటవేందక్క? గింత బంగారం ఉంటే ఎవ్వరైనా ఊకుంటారా? ఈ కాడ నుంచి మంచిగా 7 వారాల నగలేసుకుంటా. రోజుకొక వడ్డానం పెట్టుకొని మంచిగా ఉంటా తెలుసా. మంచిగా వీడియోలు కూడా చేస్తా. ఇగో ఇగో గివే ఉన్నాయి కదా గాజులు. ఇక మళ్ళీ మట్టి గాజులని అవి వేసుకుంటున్నాం కదా. మంచిగా ఈ కాడ నుంచి బంగారు గాజులు చేయించుకుంటా. ఇగో మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి కొత్త కొత్తగా. కొత్త కొత్త కమ్మలు కూడా చేయించుకుంటా. గట్లనే కాసుల పేరు కూడా చేయించుకుంటా. పాపడి బిల్ల కూడా చేయించుకుంటా. అబ్బా, అప్పుడు నిన్ను వెన్నెలా అని పిలుచుడా, బంగారు వెన్నెలా అని పిలుచుడా? నీకు ఎట్లా విలువాలనిపిస్తే అట్లనే విలువు. మరి గంతగనం బంగారం దొరికింది కదా, నాకేమన్నా ఇస్తావా వెన్నెలా? ఏ గింత బంగారం దొరికినాక నీకు ఇయ్యకుంటుంటానవా అని? మా వెన్నెల బంగారం ఎంత ఇస్తావు వెన్నెలా? కిలోనా 2 కిలోలా? ఎంతేందక్క? నీకంటే ఎక్కువనా? ఓ రవ్వంతా పెడతా తీయు. ఏంది, నీకు గంత బంగారం దొరికితే నాకు రవ్వంత ఇస్తావా? అబ్బో, మొన్న మా దోస్తు పెన్లు ఉన్నదక్క, నీ నెక్లెస్ మంచిగా ఉన్నది పెట్టుకుంటా మళ్ళీ వెంటనే ఇచ్చేస్తా అంటే ఇచ్చినవా? ఇయ్యకనే పోతివి. ఏదో అరిగిపోయినట్టే చేతివి కదా. ఇప్పుడు గింత బంగారం కనబడేసరికి మా వెన్నెల బంగారం ఇస్తా తీయి అని అనుకుంటున్నావా? నేను అస్సలకే ఇయ్యా. నువ్వు గిట్ల ఇయ్యలేదు అనుకో, నేను అందరికి చెప్తా. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. అప్పుడు మంచిగా ఉంటుందా? అగో గట్లా అంటున్నావు. నేనేమన్నా దొంగతనం చేసినా? ఎవరింట్లోకి వెళ్ళాను ఎత్తుకొచ్చిన్నా ఏమో? వాళ్ళొచ్చి అడిగినా కూడా నేను గట్లనే చెప్తా, ఈ బంగారం అంతా నాదే అని. చూడు ఎంత బంగారం ఉన్నదో. ఇదంతా నాదే. మంచిగా బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల. వెన్నెలా, ఓ వెన్నెలా, నా బంగారం ఏది? నన్ను ఇది ఉండాలి ఇక్కడ. నన్ను ఇదంతా ఏది? నీది నిద్రలకు పోయింది, కలలు కంటున్నావా? ఇదంతా కలనా? నేను పెద్ద బంగారు గనికి వేయినట్టు, అక్కడ మస్తుగా బంగారం ఉన్నట్టు, ఆ బంగారం అంతా నేను తెచ్చుకున్నట్టు నాకు కల వచ్చింది వాణి. నేను నిజమే అనుకున్నా. కలలు కనుడు బంద్ చేసి ముందు వార్తలేం దేవాలను ఆలోచించు. అట్లా కాదు వాణి, అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొంటారు కదా, నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా. కానీ నా దగ్గరనేమో పైసలు లేవాయే. అట్లనే ఆలోచించుకుంటా వండుకున్నా. ఇగో గిట్ల కళ వచ్చింది, బంగారం దొరికినట్టు. కొనుక్కునేవి తీయలేవు, అంతగానం ఏమి ఎగిరితం వచ్చింది? ఈ పెరుగుతున్న బంగారం రేట్లు చూస్తూ ఉంటే ఇక నేను కొనుక్కున్నట్టే ఉన్నది, వేసుకొని తిరిగినట్టే ఉన్నది. ఇది అయ్యే పనేనా? కాని పని.